హాయ్ హలో నమస్తే. నేను మీ సిల్వేరి సాంబశివరావు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రదాత కేసీఆర్ గారి ప్రకారంగా సిట్ అధికారులు నోటీస్ ఇవ్వడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రాణాల్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో అన్ని రంగాలను ఏకతాటిపై తీసుకొచ్చి పరిపాలన ఇది అని రాష్ట్రానికి కాకుండా ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత కేసీఆర్ గారు. అలాంటి గొప్ప నాయకుడికి ఈరోజు సిట్ అధికారులు నోటీస్ ఇవ్వడం కక్ష సాధింపు చర్యగా భావిస్తూ సిట్ అధికారులు ఏదైతే నోటీస్ ఇచ్చారో ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉంది. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకుండా హామీల ప్రకారంగా ప్రజలు ఎక్కడ కర్రకాల్చి వాత పెడతారో అని భయపడి రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రకారంగా ఒక కొత్త స్ట్రాటజీ మా నాయకుడు కాల్వకుంట్ల కేటీఆర్ గారిని పిలిచారు, హరీష్ రావు గారిని పిలిచారు, సంతోష్ రావు గారిని పిలిచారు. మరి అదే కాకుండా మా నాయకుడు మా రాబోయే భావి తరాలకు ఒక దశ నిర్దేశించే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇలా నోటీస్ ఇవ్వడం ఖచ్చితంగా కక్ష సాధింపుగా చర్యగా మేము భావిస్తున్నాం. మీరు హామీలు ఏ విధంగా నెరవేర్చాలో తెలియదు, ఏ విధంగా ప్రభుత్వం కాలయాపన చేయాలా, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా, ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చకుండా అన్ని రంగాల్లో నిర్వీర్యపరుచుకుంటూ ఈ రోజు కేసీఆర్ గారికి ఏదైతే నోటీస్ ఇచ్చారో ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. దీనిపైన మా నాయకుడు మా కేసీఆర్ గారి దిశ నిర్దేశ ప్రకారంగా కేటీఆర్ గారి అడుగుజాడల్లో మా సబితా ఇంద్రారెడ్డి గారి కార్యాచరణ ప్రకారంగా ముందుకెళ్తాం. ఖచ్చితంగా ఏదైతే నోటీస్ ఇచ్చారో ఇవన్నీ కక్ష సాధింపు చర్యగా మేము భావిస్తూ ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీ నుంచి అతి భారీ మెజార్టీలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థులే గెలవబోతున్నారు. దానికి దశ నిర్దేశం ఈ రోజు సిట్ అధికారులు ఇచ్చినటువంటి ఏదైతే నోటీస్ ఉందో దాన్ని చెప్తున్నాం. ముఖ్యంగా సిట్ అధికారులారా మీ గుండె మీద చేసుకొని చెప్పండి, అది నిజమా, ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం. సజ్జనార్ గారు మీరు ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. మీరు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చారు, రాబోయే తరాల్లో మీ పేరు కూడా ఏదైతే బుక్ ఉందో ఆ బుక్ లో మీ పేరు కూడా మేము రాసుకోబోతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సబితా ఇంద్రారెడ్డి.